తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ముహూర్తం అయితే దాదాపు ఖరారైనట్టుగా రాష్ట్ర కాంగ్రెస్ వర్గీయుల సమాచారం అయితే మనకు ఉన్నప్పటికీ ఈరోజు ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి కూడా మరోసారి ఢిల్లీకి వెళ్ళనున్నారు. ఏదైతే రాష్ట్ర నాయకులు ఏదైతే సూచించిన ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో ఆ క్యాండిడేట్కి సంబంధించి అగ్రనేతలైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అదేవిధంగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారి ఆమోదం పొందనున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి చూసుకున్నట్టయితే ఇటు మంచిర్యాల జిల్లా నుంచి చూసినట్టయితే చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వివేక్, అదేవిధంగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్లతో పాటు నిర్మల్ జిల్లా ఖానాపూర్ నుంచి వెడమ బుజ్జోలు ఏదైతే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి వారు కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని మనకైతే తెలియవచ్చు. ఇప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మొత్తంగా దిగువ స్థాయిలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని పట్టుకొని అదే జెండా మీద ఇక్కడ వర్క్ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రేమ్ సాగర్ రావు అనుకూలతలు ప్రతికూలతలు చూసుకున్నట్టయితే తను 2007 నుంచి 13 వరకు కూడా ఎమ్మెల్సీగా ఉమ్మడి జిల్లాలో అతను ఎమ్మెల్సీగా కొనసాగారు. అదేవిధంగా వివేక్ను చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రస్తుతం చెన్నూరు ఎమ్మెల్యేగా, వినోద్ని చూసుకున్నట్టయితే బెల్లంపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు. వీరు కూడా ఏదైతే మంత్రి పదవి వారికి వరుస్తుందన్న ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. పార్టీ శ్రేణుల్లో మాత్రం ఎప్పటి నుంచో ఉన్న ప్రేమ్ సాగర్ రావు ప్రజాదరణతో పాటు పలు సేవా కార్యక్రమాలు, పార్టీ బలోపేతానికి ముఖ్యులుగా ఉన్నారని పార్టీ శ్రేణులు అయితే చర్చించుకుంటున్నారు. మొత్తం మీద కొత్తగా ఎన్నికైన నిర్మల్ నుంచి ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు కూడా తనకు మంత్రి విస్తరణలో వర్గంలో చోటు లభిస్తుందన్న ఆశనైతే వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి 4 ఎమ్మెల్యేలు కూడా నువ్వనేనా అన్నట్టుగానే ఉన్నారు. మొత్తం మీద అధిష్టానం ఎవరికి అదృష్టం వరించనుందో వేచి చూడాల్సిన పరిస్థితులు అయితే ఏర్పడ్డారు. అయితే మొత్తం మీద ఇదివరకే ఏదైతే ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో 12 మంది మంత్రులతోటి ప్రమాణ స్వీకారం చేశారు. మిగిలిన 6 మంత్రులకు సంబంధించి అనంతరం కూడా రేపు ప్రమాణ స్వీకారానికి సంబంధించి లిస్ట్ అవుట్ను పూర్తిగా రేపు ఎవరిని మంత్రిగా ప్రకటించనున్నారో, రేపటి ప్రమాణ స్వీకారంకు ఎవరు వెళ్ళనున్నారో అందరినీ ఉత్కంఠ కలుపుతున్న పరిస్థితులు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాయి. కెమెరా పర్సన్ రామ్తో రమేష్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి.